సార్ ఇప్పుడు మీరు కూడా సక్సెస్‌ఫుల్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్. సో, ఇప్పుడు నాన్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఉంటారు. సో, మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది అని చెప్తే మీరేమంటారు? ఏ ట్రేడర్ అయినా గాని ఫస్ట్ ఒక ఫెయిల్యూర్ ట్రేడర్ అయ్యుండాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు గూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ జోలికి వచ్చారు అనంటే ముందుగా దెబ్బ తినాల్సిందే. దెబ్బ తినకుండా ఏది రాదు. ఇప్పుడు మనం ఒక ఫుట్‌బాల్ నేర్చుకుంటున్నాము అనంటే దెబ్బలు తగలకుండానే ఫుట్‌బాల్ నేర్చుకోగలుగుతామా? అండ్ మనం స్కూలింగ్‌లో చదువు నేర్చుకుంటున్నాము అనంటే తప్పులు చేయకుండానే నేర్చుకుంటామా? ప్రతి దాంట్లో గూడా తప్పులు చేయడం అనేది సహజం. ఓకే. మనం చేసేటువంటి మిస్టేక్సే మనం చేయాల్సినవి ఏ విధంగా కరెక్ట్ చేయాలని నేర్పిస్తూ ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటారు ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అన్నది ఒట్టి మాట కాదు. అది నిజం అది. సో, బేసిక్ ఇక్కడ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో జరిగే దాంట్లో ఒక మేజర్ సమస్య ఏంటి అనంటే, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లోకొచ్చే వాళ్ళందరూ కూడా ఒక అత్యాశతోటి మార్కెట్‌లోకి వస్తూ ఉంటారు. సో, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌ని ఒక బిజినెస్ లాగా చూడరు. అదేదో ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒక ట్రేడింగ్‌ని గ్యాంబ్లింగ్ లాగా పరిగణిస్తూ ఉంటారో, అది మీకు ఖచ్చితంగా డబ్బులివ్వదు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఒక పనేంటి? డబ్బులు తీసుకొని పోవటం. డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటం కాదు. ఎప్పుడైతే దాన్ని ఒక ప్రొఫెషనల్ బిజినెస్ కింద ట్రీట్ చేసి, దాంట్లో ఉండేటువంటి సైన్స్‌ని మీరు అర్థం చేసుకుంటారో, అప్పుడు నిజంగా అసలు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో డబ్బులు చేయడం అనేది సాధ్యమవుతది. ఓకే. ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ వర్క్ యూ కాంట్ మేక్ మనీ ఇన్ దట్ వర్క్. ఫస్ట్ మీ పని మీద మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. దాని మీద కొంత మర్యాద ఉండాలి. సో, బేసిక్‌గా మార్కెట్‌ల విషయంలోకి వచ్చేసరికి నేను అదే చెప్తాను. మార్కెట్ నాకు అమ్మతో సమానం. దాన్ని ఎవరైనా తిట్టినా నాకు కోపం వస్తది అని చెప్పేసి. మార్కెట్ అనేది మీకు అర్థం కాకపోవటం వల్ల మీరు డబ్బులు పోగొట్టుకొని, అది మనలో ఉండే లోపం. మనకు అర్థం కాలే మనం పోగొట్టుకున్నాం. మనం పోగొట్టుకొని మనం మార్కెటే తప్పు అని చెప్పేసి బ్లేమ్ చేయడం అనేది చాలా సహజంగా జరిగేది. ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్‌లో జరిగేది ఏంటి అనంటే, ఏదో ఒక స్ట్రాటజీ అక్కడ యూట్యూబ్‌లో వాళ్ళో వీళ్ళో పెట్టిన వాటిని చూసి సేమ్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తది అని చెప్పేసి ఏదో పేపర్ ట్రేడింగ్‌లో 4, 5 చెక్ చేసి బానే ఉంది కదా అని చెప్పేసి లైవ్ మార్కెట్‌లోకి జంప్ అయితారు. లేదా 4, 5 స్ట్రాటజీలు బ్యాక్ టెస్టింగ్‌లో చేసేసి సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి లైవ్ మార్కెట్‌లోకి జంప్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళెవరికీ అర్థం కాని విషయం ఏంటి అనంటే అసలు ట్రేడింగ్‌లో స్ట్రాటజీ ప్లే చేసే రోల్ గట్టిగా 10% ఉంటది. మిగతా మిగతా 90% సైకాలజీ. సైకాలజీ. సైకాలజీ అనేది మిగతా 90% గేమ్‌ని ప్లే చేస్తూ ఉంటది.